హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీర్స్ అడ్డా. ఇవాళ నేను మీకు స్లాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్లాబ్స్ అనేది థిన్ ఫ్లాట్ స్ట్రక్చరల్ మెంబర్స్. వాటి డెప్త్ మనం జనరల్గా 100 to 150 mm తీసుకుంటాము ఫర్ డిజైనింగ్ పర్పస్. స్లాబ్స్లో ఏంటంటే జనరల్గా 16 టైప్స్ ఉంటాయి, కానీ మనం డిజైనింగ్కి వచ్చేసరికి ఓన్లీ 2 టైప్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము బేస్డ్ ఆన్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ and span ratio. First one is one way slab and second one is two way slab. One way slab lo enti ante one side will be too larger when comparing to the other side. So L anedi chala peddaga untundi anamata. So consider this is our slab. So one side anedi ekkuva untundi kabatti eppudaithe load padutundo obviously manaki weaker portion anedi first deflect అవుతుంది. సో ఓన్లీ మనకి బెండింగ్ అనేది అలాంగ్ వీకర్ పోర్షన్ అంటే షార్టర్ స్పాన్లో మాత్రమే ఉంటుంది, లాంగర్ డైరెక్షన్లో ఉండదన్నమాట. థియరిటికల్లీ వీ కెన్ సే వన్ వే స్లాబ్ యాజ్ ది రేషియో ఆఫ్ లాంగర్ స్పాన్ బై షార్టర్ స్పాన్ L/B విల్ బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. సో రీఇన్ఫోర్స్మెంట్ మనం ఎలా ప్లేస్ చేస్తామనంటే మనకి ఎక్కువ వీకర్ పోర్షన్ అనేది షార్టర్ డైరెక్షన్ కాబట్టి బెండింగ్ అనేది ఓన్లీ అలాంగ్ బి జరుగుతుంది కాబట్టి మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఈ బెండింగ్ని రెసిస్ట్ చేయడానికి మనం ప్లేస్ చేస్తాం. సో మెయిన్ బార్స్ విల్ బీ ప్లేస్డ్ అలాంగ్ షార్టర్ డైరెక్షన్ దట్ ఈస్ parallel to shorter span. And distribution bars will be parallel to longer direction. Distribution bars are generally placed to take care of only shrinkage and temperature stresses ante. So మనం మెయిన్ బార్ కంటే డిస్ట్రిబ్యూషన్ బార్స్ డయా కూడా మనం తక్కువగా ప్రొవైడ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ వన్ వే స్లాబ్. నౌ కమింగ్ టు టూ వే స్లాబ్. లాంగర్ స్పాన్ బై షార్టర్ స్పాన్ ఈజ్ లెస్ దెన్ 2 ఉంటే మనం టూ వే స్లాబ్ అంటాము. ఇందులో ఏంటి అంటే మనకి లాంగర్ స్పాన్ అండ్ షార్టర్ స్పాన్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుందన్నమాట, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈవెన్ స్క్వేర్ స్లాబ్స్ అయినా అయి ఉండొచ్చు అది. సో లోడ్ పడ్డప్పుడు అది మనకి అలాంగ్ 2 డైరెక్షన్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో బెండింగ్ అనేది 2 డైరెక్షన్స్లో జరుగుతుంది, అలాంగ్ దిస్ డైరెక్షన్ this direction. బెండింగ్ 2 డైరెక్షన్స్లో ఉంటుంది. వన్ వే స్లాబ్లో ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 డైరెక్షన్స్లో బెండింగ్ ఉంటుంది కాబట్టి మనం మెయిన్ బార్స్ని 2 డైరెక్షన్స్లో ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ బార్స్ అలాంగ్ బోత్ డైరెక్షన్స్. సో మనం ఎలాగో మెయిన్ బార్సే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనమాట. సో నాట్ ఓన్లీ దట్, మనం 4 సైడ్స్ని సపోర్ట్ చేయడం కోసం అలాంగ్ 4 డైరెక్షన్స్లో మనం బీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్స్ అలా మనకి కార్నర్ ట్విస్టింగ్ అనేది జరుగుతుంది కదా. సో టూ వే స్లాబ్స్లో అలా కార్నర్ ట్విస్టింగ్ని మనం రెడ్యూస్ చేయడానికి మనం కార్నర్స్లో మనం మెషెస్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే అడిషనల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట టూ వే బార్స్లో. సో దిస్ ఈజ్ అబౌట్ స్లాబ్స్.